ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని సుందర వదనంగా మామిడి తోరణాలతో అలంకరించారు. ఓటర్లకు మంచినీరు, హెల్ప్ లైన్ లాంటి సౌకర్యాలను కల్పించారు. ఇప్పటికే ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఏలూరు నుంచి అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకైతే సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లందరూ కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగిస్తుంటున్నారు. అలాగే ఇక్కడ సెల్ఫీ స్టాండ్లు ఏర్పాటు చేశారు. అలాగే చల్లని త్రాగునీరు కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, ఓటర్ సహాయ కేంద్రాలను, అలాగే ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే యువత అందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా ఉదయం 7 గంటల నుంచే ఓట్ల పండగకైతే ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమానికైతే ఉదయం నుంచే కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి కేంద్రం వద్ద కూడా పండగ వాతావరణంలో ఓటు వేసే కేంద్రాల వద్ద గ్రీన్ మ్యాట్లు, అలాగే బెలూన్ డెకరేషన్లు, అలాగే మామిడి తోరణాలతో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు అడిషనల్ కమిషనర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏ ఏర్పాట్లు చేశారు? ఏలూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని పోలింగ్ బూత్లు 212 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వాటికి అన్నిటికీ అన్ని అరేంజ్మెంట్స్ అంటే పబ్లిక్కు ఇన్కన్వీనియంట్ కాకుండా వాళ్లకు ఓటుకు వచ్చిన వెంటనే హెల్ప్ డెస్క్ పెట్టడము, హెల్త్ క్యాంప్స్ పెట్టడం, వాటర్ సప్లై, అలాగే వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని గైడ్ చేయడము, అట్లాగే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు వీల్ చైర్ పెట్టి ఇది చేసుకుంటూ వస్తున్నాము. అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనం ఓటింగ్ స్ట్రెంత్ పెంచడానికి స్వీప్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఈసారి లాస్ట్ దాంతో కంపేర్ చేస్తే అలాగే అర్బన్ ఓటింగ్ శాతం బాగా తక్కువగా ఉంటుంది. ఆ ఓటింగ్ శాతం పెరగడానికి ఏ ఏర్పాట్లు చేశారు? అంటే ఈ ఓటింగ్లో లాస్ట్ దాంట్లకు ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఈసారి ఎంప్లాయీస్ 100% బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. అక్కడ ఇంతకుముందు గ్యాప్ ఉంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి 4th నుంచి 7th వరకు 7th, 8th వరకు కూడా మనము బ్యాలెట్ ఓటింగ్ చేయడం జరిగింది. అట్లే యువతకు కూడా మనకు ఓటర్ లిస్టు తీసుకుంటే కన్నా ఎన్రోల్మెంట్ ఎక్కువ జరిగింది. వాళ్ళను మొబిలైజ్ చేసేసి ఓటును వాళ్ళు వేయాలనే బాధ్యతగా చేయాలనేసి సివిక్ యాక్టివిటీలు. ఎండ వేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి ఏ ఏర్పాట్లు చేశారు? ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ టెంట్లు వేయడం జరిగింది. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ దాంట్లో ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడా మనకు సమ్మర్కి వస్తాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ టెంట్స్, చైర్స్ వేయడం జరుగుతుంది. అంటే స్పీడ్ కూడా మనకు లేట్ కాకుండా కూడా చేస్తూ ఉన్నాము. అదే ఉదయం 7 గంటల నుంచి ఎన్ని గంటల వరకు పోలింగ్ జరుగుతుంది? సాయంత్రము 6, 5, 6 అంటే చూసుకునే అవసరం అయితే దాన్ని బట్టి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం. అలాగే ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు పండగ వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.